పూరా లోకల్. పాకిస్తాన్ గూఢచారిగా పనిచేస్తూ దొరికిపోయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాశ్మీర్లో మిలిటరీకి సంబంధించిన వ్యూహాత్మక స్థావరాల గురించి ఆమె కొన్ని సంకేతాలను పాకిస్తాన్కు ఎలా వెల్లడించిందో బయటికి వస్తోంది. ఆమె ఇన్స్టాలో పంచుకున్న ఫోటోలపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఇందులో ఎరుపు చీర ధరించిన ఫోటోపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. దీని బ్యాక్గ్రౌండ్లో ఉన్న కాజీగుండ్ అన్న ప్రదేశపు సైన్ బోర్డే దీనికి కారణం. జ్యోతి ఇక్కడే ఎరుపు చీరతో నిలబడడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ కాజీగుండ్ను గేట్వే ఆఫ్ కాశ్మీర్గా పిలుస్తారు. అనంతనాగ్, కుల్గాం జిల్లాల మధ్య ఈ ప్రాంతం ఉంటుంది. మిలిటరీ పరంగా ఇది వ్యూహాత్మక ప్రదేశంగా చెబుతారు. సైన్యం కదలికల గురించి అప్రమత్తం చేయడానికే జ్యోతి ఇక్కడ నిలబడి పాకిస్తాన్కు సంకేతం పంపిందా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆమె పర్సనల్ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో కొన్ని కీలక విషయాలను జ్యోతి మల్హోత్రా రాసుకుంది. సరిహద్దులు దాటి పాకిస్తాన్ ట్రిప్కు వెళ్ళొచ్చాక అక్కడ ఆతిథ్యంపై జ్యోతి పొగడ్తలు కురిపించింది. పాకిస్తాన్ విజిట్ గురించి మాటల్లో చెప్పలేనని తన డైరీలో రాసుకుంది. 10 రోజుల పాటు జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ట్రిప్ సాగింది. అయితే ఎప్పుడు వెళ్ళిందన్న తేదీని ఎక్కడా ప్రస్తావించలేదు. భారత్లోని హిందువులు పాకిస్తాన్లోని తమ పూర్వీకుల ప్రదేశాలను సందర్శించారని ఆమె రాసుకొచ్చింది. పాకిస్తాన్, చైనా దేశాలను కూడా ఆమె విజిట్ చేసినట్టు విచారణలో తేలింది. అయితే తనకు ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పిందని, పాకిస్తాన్ అని చెప్పలేదని జ్యోతి తండ్రి ఇప్పటికే వెల్లడించారు. ఇక పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ జ్యోతిని ఓ అసెట్గా డెవలప్ చేసుకున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి.